నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైసీపీ నేతల్లో గుండెదడ మొదలైంది అంటే ఆ పార్టీని ముంచడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అయినా. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే వైసీపీ నేతల్లో గుండెదడ. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫోటో వల్ల, అంటే ఒక ఫోటో అంటే ఎక్కడ చూసినా ఆయన ఫోటోల వల్లనే ఈరోజు పార్టీ మునిగిపోయే పరిస్థితిలో ఉంది అని చెప్పేసి, అయితే వాళ్ళే భయపడుతున్న పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగా ఆయన ఫోటో వల్లనే ఈరోజు మరి వైసీపీ పార్టీ మునిగిపోతుందా? అంటే జనరల్గానే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక స్ట్రాటజిస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మనకి 2019లో ఆయన 2014లో చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క స్ట్రాటజీస్ తోటే ఇది చేసుకుంటూ 2019లో ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆయన అన్నటువంటిది ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి స్ట్రాటజీ ఏదో ఒక రూపేణ మీరు జనంలో ఉండాలి, మీ పేరు జనంలో నలుగుతూ ఉండాలి, మీరు జనంలో కనిపిస్తూ ఉండాలి అనేటువంటిది ఏదో వాళ్ళు అట్లాంటి సలహా ఇచ్చినట్టున్నారు. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకున్నది ఏంటంటే, ఎక్కడ చూసినా నా ఫోటోనే కనపడాలి, ఎక్కడ చూసినా నా రంగులే, నా పార్టీ రంగులే కనపడాలి అనేటువంటి ఒక భ్రమలోకి ఆయన వెళ్ళిపోయాడు. గతంలో మనం చూసాం, కొన్ని వందల కోట్లు, దగ్గర దగ్గర 1500 కోట్లు ఖర్చు అయింది ఏది, పెయింట్లు వేయటానికి. ఎక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ కనిపించినా వీళ్ళ పార్టీ రంగులే, వాటర్ ట్యాంక్ కనిపించినా వీళ్ళదే, శ్మశానం కనిపించినా వీళ్ళదే, స్కూల్స్ కనిపించినా వీళ్ళదే. అనేక సందర్భాల్లో కోర్టులు చివాట్లు పెట్టి మొట్టికాయలేసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ఆఫీసర్స్ని కోర్టుకు పిలిపించి మందలించిన తర్వాత మళ్ళీ ఆ పెయింట్లన్నీ మార్చడం జరిగింది. అంటే ఆయన మనసులో ఒకటి గట్టిగా ఏమైపోయిందంటే, ఎక్కడ చూసినా నేనే కనపడాలి, నా పార్టీనే కనపడాలి అనేటువంటి ఒక భ్రమలోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా రోజులు గడిచే కొద్దీ ఇంకా కూడా నా ఇది కనిపించాలని వాహన మిత్ర అనేటువంటి ఒక పథకం పెట్టి ప్రతి ఆటో మీద స్టిక్కరు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. అది కూడా అతికిచ్చేది ఎవరు? పోలీసులు. మీరు ఇచ్చినటువంటి వాహన మిత్ర విశ్వాసంతో, వాళ్ళు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళంతటి వాళ్ళు అతికించుకుంటే అదొక అర్థం. ఆపి వెళ్ళే ఆటో, ప్రతి ఆటో నాపి పోలీసులు స్టిక్కర్ అంటించడం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అన్న ఇదో కార్యక్రమం పెట్టి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి గడప మీద నా ఫోటో వేయండి. సరే, ఫోటో వేసినాక అభిమానం ఉన్నవాళ్ళు ఉంచుకున్నారు, అభిమానం లేని వాళ్ళు పీకి పారేస్తారు. కుక్కలు బీకిని అని, ఐ బీకిని అని, ఈ బీకిని మనం చాలా వీడియోలు చూసాం. మీరు జనం మనసులో ఉండాలే కానీ మీ ఫోటో ఎదురుగుండా చూడకపోయినా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. వారి జీవితంలో మంచి జరిగితే జీవితకాలం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, లేకపోతే తెలుగు ప్రజలు అనేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలను మార్చేటువంటి మంచి ఎవరన్నా చేస్తే వాళ్ళని జీవితకాలం గుండెల్లో పెట్టుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అంటే రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే, లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉంటే ఈ రోజు ఇన్ని ఫోటోలు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తెలంగాణ నుంచి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలుగా ఆయన అక్కడే రాజకీయం చేస్తున్నారు. ఆయన ఫోటోలు, పోస్టర్లు ఇక్కడెక్కడన్నా మనం హైదరాబాద్లో చూస్తున్నామా? తెలంగాణలో ఎక్కడన్నా చూస్తున్నామా? లేదు. లేకపోయినప్పటికీ మీరు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో 1,00,000 మంది, ఎవ్వరూ పిలవకుండా, ఎవరు ఖర్చులు ఇవ్వకుండా, కనీసం మంచినీళ్ళు కూడా చేయకుండా 1,00,000 మంది ఒక పిలుపుతోటి వచ్చారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర 80 నుంచి 100 దేశాల్లో జనాలు బయటకు వచ్చి ఆయనకు మద్దతు తెలియజేశారు. అక్కడన్నీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయా? ఆయన చేసిన పనుల వల్ల ఈరోజు ఆయన చేసిన మంచి పని మూలను వాళ్ళు గుడ్డల్లో పెట్టుకున్నారు. ఆయనకు ఆపద వచ్చింది అన్నప్పుడు అంతమంది ఎవరితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చారంటే, నాకు తెలిసి రాజకీయ చరిత్రలో వెనక మహాత్మా గాంధీ గారి టైంలో ఏదైనా జరిగితే జరిగి ఉంటుందేమో కానీ ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడికి అలా జరగలేదు. అలాంటి పనులు చేసి జనం మధ్యలో ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మొహమే కనబడితే, ఈవెన్ మన భార్య మొహమైనా పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే పనిగా చూస్తే బోరు కొట్టుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎట్లా ఉంటుంది? చిరాకేస్తుంది. ఆటో మీద చూసినా నీ ఫోటోనే, ఇంటి గుమ్మం ముందు చూసినా నీ ఫోటోనే, పైకి చూస్తే ఫ్లెక్సీలు నీవే,
బస్సు ఎక్కిన ట్రైన్ ఇది చూసేటప్పటికి ఏంటంటే జనానికి చిరాకు ఇస్తుంది, అది ఆయన అర్థం కావట్లేదు. తర్వాత మొన్నటి దాకా ఒక నెల రోజుల క్రితం వరకు, ఒక 20 రోజుల క్రితం వరకు పర్వాలేదు, వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ ఇస్తోంది, రెండు కొంచెం అటు ఇటుగా కూటమి కొంచెం ఎడ్జ్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కూడా బాగుంది అనేటువంటి పద్ధతులు అనుకున్నారు జనాలు. కానీ ఎప్పుడైతే మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారో, పాతవి తప్పితే నేనేం కొత్తవి ఇవ్వను అన్నారో, అక్కడితోటి గ్రాఫ్ పట్టడం మొదలైంది. పూర్తిగా గ్రాఫ్ ఎప్పుడు పడ్డది అంటే, మీరు ఎప్పుడైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు వేసుకొని నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి జనం మీద వదిలారో, పైగా సరిహద్దు రాళ్ల మీద, సర్వే రాళ్ల మీద కూడా ఫోటోలు ఎక్కడన్నా భారతదేశం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందో సరిహద్దు రాళ్ల మీద వాళ్ళ పేర్లు ఫోటోలు వేసుకోవటం. సో ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే జనానికి ఒక రకమైనటువంటి యావగింపు కలుగుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఈ పొలం ఎవరు ఇచ్చారు మీకు అంటే, మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మరి దీని మీద ఆయన ఫోటో ఎందుకు, ఎక్కడ పట్టినా మీ బిడ్డని అంటున్నాడు, మీ బిడ్డ కాబట్టి మీ పొలం కూడా ఆయనే కొట్టేస్తాడు. ఇలాగ సెటైరికల్గా ఎప్పుడైతే ఇది చేస్తున్నారో జనంలో కూడా అది బాగా వెళ్తుంది. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మా పట్టాదారుల బుక్కుల మీద మేము ఈ బొమ్మలు వేశారు, బాగానే ఉంది, సరే ఓకే, మరి మాకు వచ్చే కరెంటు బిల్లుల మీద ఎందుకు వేయట్లేదు మీరు, చెత్త పన్ను మీద ఎందుకు మీ బొమ్మలు వేసుకోవట్లేదు, మా ఆస్తుల మీద మీరు బొమ్మలు వేసుకున్నప్పుడు మేము కట్టేదాని మీద కూడా మీరు బొమ్మలు వేయాలి కదా, మరి ఎందుకు వేయట్లేదు? మరి ఇప్పుడు న్యాచురల్గా అడుగుతారు కదమ్మా, చదువుకున్న వాళ్ళు అయినా కానీ కామన్ సెన్స్ క్వశ్చన్ కదా అది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, ఉంటే 5 ఏళ్ళు ఉంటావు. ఆ పట్టాదారు పాస్ పుస్తకం అనేది అది జీవితకాలం ఉండేది. రేపు ఇంకో చీఫ్ మినిస్టర్ రావచ్చు, ఎల్లుండి ఇంకో చీఫ్ మినిస్టర్ రావచ్చు, ఒకే పాస్బుక్ మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావు కాబట్టి నీ ఫోటో పెట్టుకొని ఉండాలా? దాని మీద రాజముద్ర ఉంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజముద్ర ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చింది అనేటువంటిది అక్కడ ఉంటుంది. మనం కొంతమంది మేధావులు కూడా చూసాం ఈ మధ్యకాలంలో దాన్ని సమర్థిస్తున్నారు. పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నప్పుడు లేనటువంటి అభ్యంతరం పాస్ పుస్తకం మీద ఉంటే ఏంటి అని. పథకాలు అనేటువంటి నువ్వు ఇస్తున్నవి కాబట్టి ఇస్తున్నావు, అది కూడా వేసుకోకూడదు. ఇస్తున్నది నువ్వు కాదు, గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ పథకం ఇస్తున్నప్పుడు దాని మీద నీ ఫోటో ఎలా వేసుకుంటావు? చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నా తప్పే. ప్రజలు కట్టినటువంటి పన్ను డబ్బులతోటి మీరు ప్రజలకు ఇస్తున్నారు పథకం. ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అది చంద్రబాబు నాయుడు జగన్ ఇవ్వట్లేదు. అలాంటి చోట వేసుకుంటాం అనేది సరే, ఏదో పెచ్చుంది కాబట్టి వేసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఆస్తి హక్కు అయినటువంటి పొలాలు, వాటికి సంబంధించినటువంటి పత్రాల మీద శాశ్వతంగా మీ ఫోటో ఉండటం అంటే ఏంటంటే అది పిచ్చికి పరాకాష్ట. అది ఇప్పుడు జనంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అది నెగిటివ్ అయ్యేటప్పటికి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ, పోటీ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా కంగారు పడుతున్నారు. వాళ్ళ అంతర్గత మాటలు మాట్లాడుకునేటప్పుడు ఈ పిచ్చేంటి మా వాడికి, ఈ ఫోటోలు ఒక చోట అంటే పర్వాలా, 2 చోట్ల ఈ సిద్ధం సభలకి దగ్గర 100 కోట్ల రూపాయలు కేవలం ఫ్లెక్సీలు ఖర్చు పెట్టారంట. 4 రోజులు ఉండే ఫ్లెక్సీకి 100 కోట్లు ఏంటమ్మా? సో ఇలాంటి విపరీతమైనటువంటి పోకళ్ళు పోతున్నప్పుడు ఏంటంటే అది జనానికి విసుగొచ్చే పరిస్థితి వచ్చింది. పర్టికులర్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన యొక్క ఫోటో అనేటువంటిది చాలా నెగిటివ్ చేసింది. అది రేపు ఓడిపోతే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోయిందంటే దాంట్లో ప్రధానమైనటువంటి భూమికి పోషించేది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనేటువంటిది అందరూ అనుకున్నటువంటి మాట. ముఖ్యంగా వాళ్ళ నాయకులే కంగారు పడుతున్నటువంటి విషయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.